గైస్ నా పేరు మైదరాబాద్ వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రీసెంట్ టైమ్స్లో మీరు ఇంటర్నెట్లో కనుక బాగా చూసినట్టయితే మీకు కొన్ని వీడియోస్ కనబడుతూ ఉంటాయి. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని ఈ రిక్షా యాప్స్ ఉంటాయి కదా, ఈ రిక్షా యాప్స్ను ఉపయోగించి అంటే చాలా చోట్ల నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ కనబడ్డాయి మనకి ఇవన్నీ కూడా. అక్కడ ఈ రిక్షాస్ ఉంటాయి, వాటిని టిర్రీ అని పిలుస్తారు. టిర్రీ ఆర్ తిర్రీ మరి నాకు ఐడియా లేదు, బట్ TIRRI అది మరి ఎలా పిలుస్తారో మరి. సో అది బేసిక్గా ఉన్నాయి కదా, వాటిని ఈ రిక్షాస్ని అలా పిలుస్తుంటారు అక్కడ. ఇవి బేసిక్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మోటో బ్లాగర్స్ కొంతమంది, ప్రాంకులు చేసేవాళ్ళు కొంతమంది, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఏం చేస్తున్నారంటే కొన్ని యాప్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి పేర్లు వచ్చి బ్యాట్ BMS అని, లాసిజీ అని, ఎపోచ్ ఇయాన్ అని, స్మార్ట్ BMS అని, ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యాప్స్ అన్నింటిలోని కూడా ఏం చేస్తున్నారంటే అంటే మనము ఆ ఆటోకి ఒక 15 మీటర్ల దూరం, ఒక 10 మీటర్ల దూరంకి వచ్చాం అనుకోండి, మనం దానికి డైరెక్ట్గా బ్లూటూత్ త్రూ కనెక్ట్ అయిపోవచ్చు. దానికి కనెక్ట్ అయిపోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఆటో అతందే, ఆటో ఓనర్దే, కానీ మనం కనెక్ట్ అయిపోవచ్చు బ్లూటూత్కి. కనెక్ట్ అయిపోతే ఈ రిక్షాల్లో ఏంటి జనరల్గా 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, 2 బ్యాటరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి. అయితే ఈ యాప్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేసిన పర్పస్ ఏంటి, వాటి ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేది రెగ్యులర్గా చూసుకోవడానికి. సో దట్ అలా చూసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు ఛార్జింగ్లు పెట్టుకోవాలి, ఎంత దూరం వస్తుంది, ఎంత మైలేజ్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు బేసిక్గా అలా చేశారు, అంతే కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు బేసిక్గా ఈ యాప్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ అయిపోయి ఆ 2 బ్యాటరీలు కూడా ఆఫ్ చేసేస్తున్నారు. ఆ 2 బ్యాటరీల మీద ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో జనరల్గా ఆటోకి ఎక్కువ పవర్ అక్కర్లేదు అన్నప్పుడు, ఏదైనా తక్కువ తక్కువ దూరాలకు వెళ్తున్నారు అన్నప్పుడు, లేదంటే ఒకటి మరీ తక్కువకి వచ్చేసింది బ్యాటరీ అన్నప్పుడు దాన్ని ఆఫ్ చేసేస్తారు కంప్లీట్గా డెడ్ అయిపోయే కంటే. అంటే కంప్లీట్గా 0% అయిపోయేంత వరకు వాడే కంటే దాన్ని ఆపేద్దామని చెప్పి దాన్ని ఆపేస్తారు కొంతమంది. సో అలాంటి పర్పస్ల మీద ఆఫ్ చేసుకోవడానికి ఇచ్చారు ఆప్షన్. సో 2 బ్యాటరీలకి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు బేసిక్గా 2 బ్యాటరీలని కూడా ఆపేస్తున్నారు. ఆ 2 బ్యాటరీలు ఆపేసి ఆ రోడ్డు మధ్యలో రిక్షాలు ఆగిపోయేలా చేస్తున్నారు. ఇది బేసిక్గా వీటికనే కాదు, బైకుల విషయంలో కూడా చేయడం చూశాను నేను కొన్ని వీడియోస్. బైకుల విషయంలో కూడా కొంతమంది ఇలాగే చేస్తున్నారు. బైకులను కూడా బ్యాటరీలన్నీ ఆపేసి బైకులను కూడా షట్ డౌన్ చేస్తున్నారు. సరే పోనీ బైక్స్ విషయంలో నేను చూసింది ఏంటంటే రోడ్డు పక్కన ఆగి ఉన్న వాటిని అట్లా చేశారు, సరే ఓకే, అది కూడా తప్పే, కానీ సరే. కానీ ఇక్కడ ఆటోలు ఏంటి, రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, స్పీడ్గా వెళ్తుంటాయి, కొంచెం ఒక 30, 40, 50 ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. సడన్గా బ్యాటరీలు ఆఫ్ చేస్తుంటారు, పవర్ ఆగిపోతారు. సో బండి ఆగిపోతుంది రోడ్డు మధ్యలో. అది మళ్ళీ చాలా వీడియోస్, నేను ఏవైతే అన్ని వీడియోలు చూసాను అన్నింటిలోని కూడా ఆటోస్ రైట్ లైన్లోంచి వెళ్తున్నాయి. సో సడన్గా రోడ్డు మధ్యలో ఆగిపోయేలా చేస్తున్నారు. సో అది ట్రాఫిక్ ఎంత ఇబ్బంది, సడన్గా వెనక ఏదైనా ఒక వెహికల్ కానీ స్పీడ్గా వస్తున్నట్టయితే గుద్దేస్తుంది కదా. సో ఫిజికల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది కదా. చాలా పెద్ద ప్రాబ్లం అది. లోపల ఉన్న వాళ్ళకి కూడా ఏమంటారు, ఫిజికల్గా ఏమైనా దెబ్బలు తగలొచ్చు కదా. ఇలాంటివి ఏం ఆలోచించకుండా ఏందో ఆ ప్రాంకులు అవన్నీ కూడా చేసుకోవడం కోసం అని చెప్పి అది చేస్తున్నారు. సో అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEITY, సో వీళ్ళు బేసిక్గా ఇప్పుడు ఆ అప్లికేషన్స్ని బేసిక్గా కంప్లీట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అండ్ యాపిల్ స్టోర్ నుంచి తీసేయమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో అంటే ఇది బేసిక్గా లైవ్లీహుడ్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. యాక్సిడెంట్ సంగతి పక్కన పెడితే అది ఏంటో అర్థం కాక వాడు చాలాసేపు అక్కడే అయిపోతున్న టైం కూడా ఉంది. ఈ ప్రాంకులు చేసిన వాళ్ళు ఏంటి, పోనీ వెంటనే కూడా ఆన్ చేయట్లేదు, పోనీ చాలా టైం తీసుకుంటున్నారు కావాలని ఏదో కంటెంట్ కోసం. సో అలా చేసి 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 వాళ్ళ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ చేస్తారు. ప్యాసింజర్స్ టైం ఒకటి ఉంటుంది. సో సేఫ్టీ ఏంటి పరిస్థితి, సో బిజీ రోడ్ల మీద ఆగిపోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల బేసిక్గా చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి గవర్నమెంట్ బేసిక్గా 7 యాప్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్పింది. అందులో నేను ఇందాక చెప్పినట్టుగా బ్యాట్ BMS, లాసిజీ, ఎపోచ్ ఇయాన్, స్మార్ట్ BMS ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని డిజైన్ చేసింది ఏంటంటే ఆ వోల్టేజు, టెంపరేచరు, ఛార్జింగ్ స్టేటస్ వీటిని మానిటర్ చేసి మేనేజ్ చేసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళు దీన్ని ఇలా వాడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే BMS, ఇందులో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ డైరెక్ట్గా బ్లూటూత్తో కనెక్ట్ అయిపోద్ది. సో దానికంటూ ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ కానీ లేదంటే బేసిక్ అథెంటికేషన్ ప్రోటోకాల్స్ కానీ ఏమి లేవన్నమాట. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆటో రిక్షాను ఒకరు కొన్నారు అంటే ఆ రిలేటెడ్ యాప్స్ ఏవైనా సరే ఆ వ్యక్తి వాడాలి అనుకుంటున్నట్టయితే అతని యొక్క ఫింగర్ ప్రింటో, లేదంటే అతని యొక్క బయోమెట్రిక్ సిస్టమో, లేదంటే అతనికి సంబంధించిన మొబైల్ నెంబర్కి OTP రావడమో ఏదో ఒకటి చెయ్యాలి. కానీ అలా ఏమీ లేవన్నమాట. ఈ యాప్స్ డైరెక్ట్గా వాటికి దగ్గరలో కనుక ఉన్నట్టయితే, బ్లూటూత్లో కనుక ఆన్ చేసి చూసినట్టయితే ఆ రిక్షా కనబడిపోద్ది, దాన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోద్ది, ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. సో అదొక పెద్ద ప్రాబ్లం ఉంది వీటితో. సో ఇప్పటికిప్పుడు ఈ యాప్స్ అన్నీ కూడా మళ్ళీ వీటన్నిటిని రెక్టిఫై చేసి
మళ్ళీ వీటన్నిటిని కూడా అంటే కొంచెం పాస్వర్డ్ ప్రొటెక్షన్‌తో, బేసిక్ ఆథెంటికేషన్‌తో తీసుకురావాలన్నా అయ్యే పని కాదు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, అందుకని చెప్పి ఆహ్, వాటిని కంప్లీట్‌గా తీసేయమని చెప్పి చెప్తున్నారనమాట. సో, టేక్ డౌన్ ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది మొత్తం రెండిటికి కూడా. సో, జూన్ 2020లో అప్పుడు ఎలాగైతే టిక్‌టాక్, పబ్‌జీ, క్యామ్ స్కానర్ ఇలాంటి కొన్ని యాప్స్‌ని బ్యాన్ చేశారు. చైనీస్ యాప్స్ ఇవన్నీ కూడా. సో, వాటిని అప్పుడు బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే డేటా ప్రైవసీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ దేశ సార్వభౌమాధికారం వీటి కారణంగా బ్యాన్ చేశారు అప్పట్లో. ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారంగా అప్పుడు బ్యాన్ చేశారు. సో, అప్పట్లో కూడా చాలామంది సపోర్ట్ చేశారు. చాలామంది అపోజ్ చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. బట్ ఇప్పుడు బేసిక్‌గా కేసు ఇంకొక టర్న్ తీసుకుంది. అంటే అప్పట్లో ఉన్న థ్రెట్ ఏంటి మనకి? ఈ డేటా ప్రైవసీ ఇష్యూస్ అంటే మన దేశంకి సంబంధించిన డేటా చైనాకెళ్తోంది. సో, మన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉంది. మన దేశ భద్రతకి భంగం కలిగే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి దాని విషయంలో అన్నది ఉంది. సో, అప్పట్లో అందుకని ఈ ఐటీ సెక్షన్ ప్రకారంగా సరే వాటినన్నింటిని కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడేంటంటే కొత్త థ్రెట్. సో, అంటే అప్పుడు బేసిక్‌గా ఓన్లీ మొబైల్స్‌లోనే ఉండేది ఆ థ్రెట్ అంతా కూడా. ఇప్పుడేంటి రోడ్ల మీదకొచ్చేసింది. సో, ఆ యాప్స్ వల్ల ఏంటంటే ఆ బ్యాటరీ సిస్టమ్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతున్నాయి. ఆపేస్తున్నారు. సో, రోడ్ల మీద ఇబ్బందులవుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంప్లీట్‌గా ఆపారనమాట. అండ్ స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. అంటే బేసిక్‌గా ఏవైతే యాప్స్ బేసిక్‌గా ప్రస్తుతానికి ఒక 7 యాప్స్ అయితే మెన్షన్ చేసింది గవర్నమెంట్ అయితే ఇండియన్ గవర్నమెంట్. బట్ ఈ 7 కాకుండా ఇంకేమైనా సరే ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా గుర్తించి, వాటిని కూడా ఇమ్మీడియేట్‌గా యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ గూగుల్ నుంచి, యాపిల్ నుంచి కూడా తీసేయాలని చెప్పి చెప్పారనమాట. ఇమ్మీడియేట్‌గా బ్యాన్ చేయాలని చెప్పి. అండ్ ప్లాట్‌ఫామ్స్ అన్నిటికి కూడా కొన్ని బేసిక్‌గా ఈ కనెక్టెడ్ డివైస్ యాప్స్ ఉంటాయి కదా! వాటి విషయంలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ప్రతి ఒక్క యాప్‌కి కూడా క్రాస్ వెరిఫికేషన్ జరగాలి. వీళ్ళ దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే ఆదేశిస్తోంది ప్రస్తుతానికైతే. సో, అది మరి సిట్యుయేషన్. బట్ ఏదైనా ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకొనుంటే అసలు ఏ ప్రాబ్లమ్ లేకపోను. దేవరా డైరెక్టర్ కొరటాల శివ గారు ఉన్నారు కదా! ఆయన బేసిక్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఈ ప్రపంచంలో ఎవరి పనాలు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటదని చెప్పి. కానీ అలా చేయకుండా ఎవరో ఒకరు కనిపెట్టారు బేసిక్‌గా. ఒకరు ఈ ఆప్షన్‌ని కనిపెట్టారు. ఇంటి దగ్గరలో ఏదో ఒక ఈ రిక్షా ఏదో ఉంటే దాన్ని టెస్ట్ చేసి ఉంటారు. అది ఆగిపోయి ఉంటది. బ్యాటరీ పనిచేయట్లేదు అనుకుంటా. సో, ఇక అది తీసి వీడియో పెట్టేసరికి వాళ్ళని చూసి ఇంకొంతమంది, వాళ్ళని చూసి ఇంకొంతమంది. మంచి నేర్చుకోండి అంటే నేర్చుకోరు గానీ చాలామంది ఏం చేస్తారంటే అందరూ అన్న గానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇలాంటి వాళ్ళు చెడును బేసిక్‌గా త్వరగా నేర్చుకొని ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చేసుకొని ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఏదైనా ఈ రిక్షా కనబడుతుందంటే చాలు వెళ్లి దాని దగ్గరికెళ్లి బ్లూటూత్ కనెక్ట్ చేసి బ్యాటరీలు ఆపేసి అన్ని వీడియోలు తీసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు? వాళ్ళు బేసిక్‌గా అలా చేసింది ఎందుకు అంటే, ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది ఈ యాప్స్ వల్ల. సో, దీన్ని ఎవరైనా మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం కోసం వాళ్ళు అలా చేశారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు దానికోసం ఒక బ్యాటరీ, 2 బ్యాటరీలు ఆఫ్ చేసేసి మళ్ళీ వెంటనే ఆన్ చేయొచ్చు కదా! బండి ఆగిపోయిన వెంటనే. కానీ అలాగేం చేయట్లేదు. సో, చాలా టైం తీసుకుంటున్నారు. అంటే వీళ్ళేదో కంటెంట్ క్రియేషన్ కోసమే చేస్తున్నట్టే ఉంది. సో, ఈ యాప్ గురించి ప్రజలకు తెలియాలి. సో, అది ప్రభుత్వాలకు రీచ్ అవుతది. ప్రభుత్వాలు వీటిని నిషేధిస్తాయి అన్న ఉద్దేశంతో చేసినట్టు అనిపించట్లేదు. అదేంటంటే కంటెంట్ కోసం చేసినట్టే ఉంది. కాకపోతే అది ఇండైరెక్ట్‌గా ఇలా కూడా రీచ్ అయ్యింది ఎక్కువ మంది చేయడం వల్ల. ఒకరిద్దరు చేసుంటే ఎక్కువ మందికి రీచ్ కాకపోనేవి గానీ, ఎక్కువ మంది చేయడం వల్ల గవర్నమెంట్ వరకు కూడా రీచ్ అయింది. సో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రియాక్ట్ అయ్యి వీటిని బ్యాన్ చేశారంటే డెఫినిట్‌గా వీళ్ళందరూ అలా చేయబట్టే. కాకపోతే నేనేమంటున్నా అంటే అసలు ఎవరు దీన్ని మిస్‌యూజ్ చేయలేదనుకోండబ్బా! ఇలాంటి యాప్స్ ఉండడం వల్ల అట్‌లీస్ట్ ఓనర్స్‌కి ఉపయోగం ఉంటది. ఈ రిక్షాలను ఎవరైతే కొనుక్కొని వాడుతుంటారో వాళ్ళకి ఉపయోగం ఉంటది. ఇలాగ మిస్‌యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేకుండా పోతుంది. ఒక ఈ రిక్షాని కొనుక్కున్న వ్యక్తి బేసిక్‌గా ఇలాంటివన్నీ కూడా చూసుకునే కదా ఆలోచించుకుంటారు. అందరికీ తెలియకపోవచ్చు. కొంతమందికైనా తెలుస్తాయి కదా! ఇలాంటి యాప్స్ కొన్ని ఉంటాయి. సో, మనం బ్యాటరీలు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఏమో నైట్ టైమ్ సెక్యూరిటీ కింద వాడుకుంటారేమో! ఒకవేళ ఆథెంటికేషన్ ఏదైనా గనక ఉన్నట్టయితే. లేదు బట్ ఆథెంటికేషన్ గనక ఉన్నట్టయితే నైట్ టైమ్ బేసిక్‌గా బ్యాటరీలు 2 ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారేమో ఎవరు దాన్ని బయటికి తీయకుండా. అంతే కదా! అదొక ఆప్షన్ ఉంది కదా! సో, వీటికి కూడా అథెంటికేషన్ ఉంటే బావుంటది. బయోమెట్రిక్ సిస్టమ్ లైక్ ఫింగర్ ప్రింటో లేదంటే అది ఇప్పుడు బేసిక్‌గా కెమెరా ఏదైతే ఉందో అంటే మన ఆధార్ కార్డ్‌తో లింకప్ అయ్యి ఉండి మన మొబైల్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే యాప్ ఓపెన్ అయ్యి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే కనెక్ట్ అయ్యేలాగైనా పెట్టొచ్చు. ఏదో ఒకటి చేయాలి. ఏది చేయకుండా అన్నీ వాటంతట అవే అయిపోవాలి అంటే కుదరదు. సో, దానివల్ల ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు దాన్ని మిస్‌యూజ్ చేశారు. అండ్ ఆబ్వియస్‌లీ వాడాల్సిన వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. వా అవసరం లేని వాళ్ళకి ఎలాగో లేదు. బట్ వాడుకోవాల్సిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయింది. యాప్స్ లేకుండా పోయినాయి ఇప్పుడు. సో, ఇప్పుడు దీనికోసం మళ్ళీ ఆ కంపెనీ వాడు ఏదో ఒక సెపరేట్ యాప్ డిజైన్ చేయాల్సి ఉంటుంది.
లేదంటే ఇంకొకరు ఎవరో మళ్ళీ వచ్చి ఇలాంటి ఇంకొక యాప్ తీసుకొని వచ్చి ఈసారి పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టాలంటే ఎలా పెడతారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఈ రిక్షాకి వాళ్ళే ఓనర్స్ అని ఎట్లా కనెక్ట్ అవుతుంది? సో అప్పుడు బేసిక్గా ఈ రిక్షా కంపెనీ నుంచి డేటా తీసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ పెద్ద ప్రాబ్లం అది. సో అప్పుడు డైరెక్ట్గా లీగల్గా చేయాల్సి ఉంటుంది అది ప్రాసెస్ అంతా కూడా. సో వాళ్ళు బేసిక్గా అంత చేయడానికి ఇష్టపడరు. అది ప్రాబ్లం అనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ డేటా బయటికి పోకూడదని కోరుకుంటారు కదా, అందుకని. సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ బ్యాన్ చేస్తోంది. సో కొత్త ఆల్టర్నేట్ యాప్స్ మళ్ళీ వచ్చి విత్ అథెంటికేషన్ ఏమైనా వస్తే బాగుండు. చూద్దాం మరి ఏంటో మరి పరిస్థితి. సో మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో. సో మీరు ఎంతవరకు ఇది రైట్ అనుకుంటున్నారు, ఎంతవరకు ఇది వ్యాలిడ్ అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ బ్యాన్ చేయడం అయితే కరెక్ట్ అని అనుకుంటున్నాను. దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబు. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.